ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 12-19 వచనాలు. మరునాడు ఆ పండగకొచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము! ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సీయోను కుమారీ భయపడకుము. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకం తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్య భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవంతోటి యెరూషలేములోకి ప్రవేశించటం మనందరికీ తెలుసు. మట్ల ఆదివారం అని మనమందరము జరుపుకుంటాం. పామ్ సండే అని చెప్పేసి. ప్రజలు ఆయనను రాజుగా స్వీకరించినటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభువారు గూడా బహిరంగంగా తాను రాజునని ప్రకటించుకున్నటువంటి సందర్భం. ఆయన ఈ యొక్క లోకానికొచ్చిన నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. పస్కా పండగ కోసం యెరూషలేముకొచ్చిన అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారని విని ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్లారు. అప్పటి వరకు చాలామంది అవిశ్వాసంలో ఉన్నవారు కూడా లాజరు గారిని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం జరిగిందో, లాజరు గారిని సమాధిలో నుంచి బయటికి లేపారో చాలామంది యూదులు విశ్వాసం ఉంచారనమాట. అందుకని ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. యెరూషలేములోకి పస్కా పండగప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని ఆయన్ని ఎదుర్కోవడానికి. ఆయన ఎదుర్కోవడానికి ఎలా వెళ్లారంటే ఖర్జూరపు మట్టలు తీసుకొని చక్కగా హోసన్నా, హోసన్నా అని కేకలు వేసుకుంటూ, అంటే రాజుకి జయము, జయము, ప్రభు పేట వచ్చుచున్న రాజుకు జయము, జయము అనుకుంటూ హోసన్నా అనే పదానికి అర్థం అనమాట. అంటే రక్షణ మనకందరికి ప్రభువు నామమున వచ్చేవారు ధన్యుడు అని చెప్పేసేసి వారంతా కూడా స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ ఇదొక ఆనందం, ఇదొక ఆరాధన. రక్షకుని కోసం వేచి చూస్తున్న ప్రార్థన అన్నమాట. ఎంతో చక్కగా వీరు చాలా సంతోషంగా ఆయనను రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు. మనం యేసుక్రీస్తు ప్రభువారే మన నిజమైన రక్షకుడు, రాజని మనం కూడాను హృదయంలో అంగీకరించాలి. ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలి. కేవలం ఏదో కొంచెం సేపు భావోద్వేగంతో కాదు గానీ, మనం ఆరాధన ఎప్పుడు హృదయంలో మనము యేసుక్రీస్తు ప్రభువాని చేర్చుకొని మన రక్షకుడు, మన రాజుగా ఆయనను అంగీకరించాలి. ఇక్కడే ఈ సందర్భం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేములోకి ప్రవేశించారనమాట. ఈ యొక్క ప్రవచనం అంతా గూడాను మనకి పాత నిబంధనలోని జెకర్యా గ్రంథంలో 9:9లో ఆ యొక్క ప్రవచనము రాయబడి ఉంటుంది. సీయోను కుమార్తె భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్లపై వచ్చుచున్నాడు అనేది ఆ యొక్క ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు రాకముందునే రాయించినటువంటి ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరిందనమాట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదపై వచ్చారు అనేది చాలామంది అడుగుతారు. ఆ కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళాలంటే గుర్రాలపై ప్రయాణిస్తారు. కానీ శాంతిని, సమాధానాన్ని తీసుకొచ్చే రాజులు గాడిదపైయే ప్రయాణించేవారనమాట. అది అక్కడున్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరికీ కూడా ఒక గుర్తు. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు వారికి అర్థమయ్యే విధంగా అంటే వారి చుట్టూ ఉన్నటువంటి విషయాలను బట్టే వారికి బోధించాలని చూసేవారు. అందుకే గాడిదపై వస్తే శాంతి సమాధానాలకు గుర్తుగా అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన రాజే. కానీ ఆయన యుద్ధాలు చేసే రాజుగా కాదు. ఆయన సైతానుపై యుద్ధం చేస్తారు తప్పించి, ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా శాంతికి రాజు ఆయన. వినయపూర్వకమైనటువంటి రాజుగా ఆయన మన జీవితాల్లోకి వచ్చారు. చూడండి ఇక్కడ మనందరం చూసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు విధేయత, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంత విధేయత చూపిస్తున్నాడో దాన్ని మనం నేర్చుకోగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ఆ యొక్క వినయము, విధేయత అనే గొప్పతనము, ఆ యొక్క గొప్ప ఆ లక్షణాన్ని మనం అలవరుచుకుంటున్నామా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఆ సమయంలో ఆ శిష్యులకి విషయాలు పూర్తిగా అర్థం కాలేదనమాట. ఒక చిన్న గాడిద పిల్ల మీద వస్తున్నారు. అక్కడ శిష్యులు అసలు ఈ మాటలేం మొదట గ్రహించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గురించి వ్రాయబడిననియు, వారు ఆయనకు వాటిని చేస్తున్నారని అప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నారు. అంటే పునరుత్థానం, పరలోకం ఆరోహణ తర్వాత ఈ సంఘటనలన్నీ ప్రవచనాలు నెరవేర్పని వారు అప్పుడు గ్రహించారు. కానీ ఆ సమయంలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఈ యొక్క సువార్త రాసే టైంకి యోహాను గారికి కూడా నాకు అర్థం కాలేదన్నట్టే. కానీ ఆ తర్వాత మాకు అర్థమైందని చెప్తున్నారు. దేవుని కార్యాలు వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ కాలక్రమంలో దేవుడు మన యొక్క ప్రయోజనం కొరకే మనకు ఇవన్నీ జరిగించారు మన జీవితంలో అని మనకి తెలియజేస్తారు. మనకు అర్థమవుతాయి కూడా. లాజరును మృతుల్లో నుండి లేపిన అద్భుతం గురించి విన్నవారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి తండోపతండాలుగా వచ్చేసారు. ఈ అద్భుతం యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. కాబట్టి దేవుడు చేసిన కార్యాలను మనం ఇతరులతో పంచుకొని అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించేవారుగా ఉండాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరులను క్రీస్తువారి ప్రభు వరకు తీసుకురావాలి. అయితే ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడ కొంతమంది మాత్రం దుఃఖంతో ఉన్నారు. వాళ్ళెవరంటే పరిసయ్యులు. చూడండి, లోకమంతా ఆయనను వెంబడించేస్తుందని అసూయతో, కోపంతో వాళ్ళు మాట్లాడుకున్నారు. చాలామంది ఈ దినాల్లో గూడా చూడండి, మన జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి మనం నిజంగా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో చక్కని జీవితం బ్రతుకుతుంటే వచ్చేటటువంటి దేవుని యొక్క మేలులు పొందుకుంటూ ఉంటే గూడా అవి తట్టుకోలేక అసూయలతో, కోపాలతో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని గూడా అడ్డుకోవాలని ప్రయత్నించినా, దేవుని చిత్తాన్ని ఆపలేకపోయారు. దేవుని పనిని ఎవ్వరూ అడ్డుకోలేరు. వ్యతిరేకతలొచ్చినా దేవుని సంకల్పమే నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన రాజు మరియు మన రక్షకుడు. నిజమైన రాజ్యము విధేయతతోని, శాంతితోనే నిండి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం కొన్నిసార్లు వెంటనే అర్థం కాకపోయినా సరైన సమయంలో స్పష్టమవుతుంది మనకి. మన సాక్ష్యాలు ఇతరులను క్రీస్తు వైపు నడిపించేలా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు. కాబట్టి భయపడకండి, ఇదిగో నీ రాజు గాడిద పిల్లపై వచ్చుచున్నాడు. కాబట్టి ఈ దినం మన ప్రార్థనలో ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా! నా జీవితానికి నిజమైన రాజుగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి నాకు సహాయం చెయ్యి. నాలో అవిశ్వాసం ఉండకుండా తీసివేయి. నేను విధేయత నేర్చుకుని నా జీవితంలో శాంతిని మరియు ప్రేమనే ప్రతిబింబించేలా నన్ను నడిపించు. నా జీవిత సాక్ష్యం ద్వారా ఇతరులను కూడా నిన్ను తెలుసుకునేలా కృప చూపమని ప్రార్థించే వారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.